తీసుకోవాలి. అన్నం తీస్తుండరు ఎంత మొగోడు వెనక స్లోగన్ శ్రీరామ్ అంతమంది వద్దు, లీడర్స్ చూడండి అంతమంది వద్దు. మేము కూడా అర్థం చేసుకున్నాం, అప్పులే కాదనట్లేదు, కానీ మా సమస్యలు కూడా ఆలోచించి ఇంత కాదు ఇంత ఉన్నాయమ్మని మాట్లాడండి మీరు. దానికి తగ్గట్టు మేము కూడా మా సమస్యలు చెప్పుకుంటున్నాం కదా, అది ఒకటి. కానీ ఏదేమైనా మా అంగన్వాడీ సెంటర్లో దొంగలు పడ్డారండి. ఈ విషయం గురించి మాకు చాలా బాధగా ఉంది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున కనుక మీరు ఆదేశాలు ఇచ్చినట్టయితే మేము ఇచ్చినామని మీరు ఒక ప్రూఫ్ చూపించండి, లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ విషయం మాత్రం మీకు దయచేసి అర్థం చేసుకుంటారని మేము ఆకలి కేకలతో రోడ్డు మీద పడ్డామండి. ఎవరం బలిసి పడలేదు, ఏ ప్రభుత్వం తాళాలు బగలు కొట్టలేదు, బలిసి పడలేదు. మేము మా కొళ్ళు కొవ్వెక్కి బలిసి రోడ్ల మీద తిరుగుతున్నాం అంటున్నారు. సరే, ఏదేమైనా మా ఆకలి బాధ తెలుస్తుంది. అన్నం పెడుతున్నారు మీరు, మేము అన్నం పెట్టమని అడుగుతున్నా పెడుతున్నారు, కానీ ఎలా పెడుతున్నారు? అన్నం దూరం పెడుతున్నారు. మేమేమో మాకు సగమన్నా కడుపు నింపేటట్టు పెట్టమని మేము అడుగుతున్నాం, మీకు పూర్తిగా కడుపు నింపలేకపోతున్నాం అంటున్నారు. మేము సగం నింపమని అడుగుతున్నాం. లేదమ్మా అన్నం అక్కడ పెడుతున్నాము, మీరు వాసన చూసుకొని కడుపు నింపుకోండి అమ్మా అంటున్నారు. ఇదేం పద్ధతి అసలు? ఏం పద్ధతి? మాకు ఏ రకంగా? మేము ఒక్కళ్ళమేనా? మాకు పిల్లలు లేరా? తెచ్చింది అంగన్వాడీ సెంటర్కి పెట్టడం సరిపోయా? మా ఇంట్లో బిల్లులు వేస్తుండ్రు, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు వేస్తారో ఏరో గ్యారంటీ, కానీ బడ్జెట్ లేదంటే మరి చెప్పలేదు. గత 6 సంవత్సరాలుగా డిఏ బిల్లులకు బడ్జెట్ లేదు మీ దగ్గర.